మీ సోదరులో ఉన్నాడని నేను ఎంతగానో నమ్ముతున్నాం ప్రభు. మీరేమి చేస్తారు అంతవరకు నాయన మీరే మహిమ పొందమని తెచ్చిన బిడ్డల కొరకు మీ స్తోత్రాలు. సంఘ బిడ్డలు, ఇంటి కుటుంబీకులు ఆయన మీ హస్తాలకు అప్పగిస్తూ బిడ్డలు నాయన మా ప్రభ తల్లిదండ్రులు, తమ్ముడు, మరదలు, తండ్రి, ఇంకా సంఘ బిడ్డలు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేస్తూ మీ హస్తాలకు అప్పగిస్తూ మీ ముద్రించి భద్రపరచు. తమ్ముడు ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పిండు. మొత్తం ఆయనకి జరిగేది చేసేది మొత్తం చెప్పిండు, ప్రతిదీ చెప్పిండు. కానీ లాస్ట్లో ఒకే ఒక్క మాట ఏంటంటే, మీరు ఇప్పుడు మాట్లాడకపోతే తర్వాత మీరు ఏమిసినా కానీ అది మీకు ఏమి లాభం ఉండదు, ఏమి యూజ్ ఉండదు అని ఒకే ఒక్క మాట చెప్పిండు అంతే. అదే నేను అప్పుడు మా తమ్ముడు ఇద్దరు కలిసి ఆయన చెప్పింది గద్దించి ఏమన్నా గట్టిగా ఏదైనా మాట్లాడుంటే ఏం జరిగేదో తర్వాత ఒకరు బతుకోడేమో, అటు జరగకుండా ఉండేదేమో. మా శ్రద్ధ వల్ల అటు జరిగింది. నేను ఇప్పటికీ కూడా అనుకుంటూ ఉంటా, ఇప్పటికీ కూడా క్షమించడాడి 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 అని అనుకుంటూ ఉంటా. ఒక్క మాట నాకు అసలు ఆ మైండ్లో నుంచి మాట్లేదు. ఎంత మర్చిపోతామో నా మాట మైండ్లో నుంచే మాట్లేదు. అనే కోరుకుంటున్నా దేవుణ్ణి, అని ఆయన కోసమే తిరుగుతున్నాం. ఇక దేవుడి చేస్తాం, దేవుడి చెత్త ఎట్ట జరగాలని ఉంటే అట్టే జరిగింది. పగులు మొత్తం అన్నం అనుకోండి ఎండలో పని చేసి వచ్చాడు. నైట్ ఎదురుండేది కాదు, నైట్ ఎదురుండేది కాదు, అన్నం పెట్టేది కాదు. ఇంట్లో పెట్టి ఒక రోజుల్లో ఇంట్లో పెట్టి ఊరికి పోయి ఒక రోజుల్లో ఉండి వచ్చిందా కూడా ఇంట్లో తాళం వేసిపోతే ఇంట్లో అట్టే ఉండగానే ఒక్క మాట కూడా చెప్పలేదు మాకు ఎవరికి కూడా. అసలు చెప్పడానికి అసలు నడవడానికి కూడా కాళ్ళు మొత్తం ఎరగొడితే కాళ్ళని పోసి అట్టే ఉన్నట్టు ఇంట్లోనే చేపించుకోవడానికే భయపడిండు. ఇంటిని చేపించుకోవాలంటేనే భయపడాడు. వద్దు చిన్ని అన్నాడు. అట్లాంటిది ఎన్ని ఇండిషన్లో ఎక్కడికెక్కడికి ఎరగొట్టుకొని శరీరం అంతా అసలు చనిపోయిన దాకా కూడా ఇండిషన్లో మందులు అసలు ఎట్ట ఇండిషన్ భయపడాడు. అలాంటిది ఆ స్థితి వచ్చిందంట. ఖచ్చితంగా అది జరిగిన దానికి న్యాయం జరగాలని నేను దేవుని కోరుకుంటున్నా. మీరు కూడా ఒక్క విషయం గురించి ప్రార్థన చేయండి. ఏం చేసినా ఎక్కడ తిరుగుతున్నా కానీ మా డాడీ తిరిగి రాడు. అంత శ్రమ అనుభవించి అంత నరక యాతన పడి చనిపోయిన దాకా కూడా చచ్చిపోయిందంటే వదిలేసారేమో. నేనైతే వెళ్ళి చూడడానికి నా బీపీ డౌన్ అనే చెప్పింది నాకు. ఇంటికి వచ్చి ఎప్పుడు బీపీ డౌన్ అవటం మా డాడీకి తెలియదు. చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నా. వెళ్ళి చూస్తే అది శ్యామ నేనైతే ఎప్పుడు చచ్చిపోయినాను అనుకున్నా.
అప్పుడే చచ్చిపోయినాను అనుకున్నా. అసలు చూడటానికి కూడా మమ్మల్ని అసలు ఏం జరిగింది చూడటానికి కూడా అసలు మాకు ఆడ ఛాన్స్ లేదు. ఇక అన్ని ఆటో మొత్తం మాట్లాడుకుని అందరిని పిలిచి చివరి ఆఖరికి ఆటో ఎక్కించే టైంలోకి వచ్చి మమ్మల్ని పిలిచింది అంతే. వెళ్ళేసరికి ఆటోలకి తీసుకొస్తూనే ఉన్నారు పట్టుకొని. అదే మేము చూడటం ఇక అంతే. నేనైతే అప్పుడే చనిపోయినాను అనుకున్నా. లేదు ఆలేదు అసలు. ఇక అప్పుడే దానికి మాత్రం న్యాయం జరగాలని ప్రార్థన చేయండి మీరందరూ.